మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో అగ్రనేతలను కోల్పోతున్న పార్టీ ఇప్పుడు మరికొందరు పోలీసులకు సరెండర్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో అగ్రనేతలను కోల్పోతున్న పార్టీ ఇప్పుడు మరికొందరు పోలీసులకు సరెండర్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి 37 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి అజ్ఞాతంలో ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యన సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల జిల్లాలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతనిది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సభ్యుడుగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది రామగుండం, పెద్దపల్లి జిల్లా. 2 తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా, ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు. అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఈయన. మొత్తం ఈ మిగతా 34 మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి
నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. మడవి సుక్క ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఈయన. కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన ఆయన. ఇట్లా మొత్తం 34 మంది ఉన్నారు. పేర్లు చదవమని చదువుతాను, మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిండ్రు కాబట్టి పేర్లు చదువు అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఉంది. ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు. వీళ్ళు 8 తుపాకులను మన పోలీసులకు అప్పగించారు అలాంగ్ విత్ 346 అమ్యునిషన్. అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డిబిసి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళొక 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందల జన జీవన స్రవంతులు కలిసేందుకని చెప్పి బయటకు వచ్చింది. సో ఇందులో ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2 స్టేట్ కమిటీ మెంబర్లు, ఒక ఏరియా కమిటీ మెంబరు, 9 మంది దళ సభ్యులు, మొత్తం 12 మంది. సౌత్ బస్తర్ దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్, 2 డివిజనల్ కమిటీ మెంబర్లు, 7 ఏరియా కమిటీ మెంబర్లు, 13 మంది పార్టీ మెంబర్లు పబ్లిక్ దళ సభ్యులు, మొత్తం 23 మంది. అట్లాగే పిఎల్జీఏ బెటాలియన్ చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, మొత్తం కలిస్తే 2. సో టోటల్ గా ఈ రకంగా 3 స్టేట్ కమిటీ మెంబర్లు ఇవాళ వచ్చిన వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవనంతో కలిసిపోయిన వాళ్ళు. అట్లాగే వీరిలో ఒకటి పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు, సిద్ధాంత పరంగా ఉన్నటువంటి విభేదాలు, భద్రతా దళాల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి, ఇట్లా ఈ కారణాల వలన ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు, ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోయినరు. అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీరిలో కోయల సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది, అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాచి నారాయణ ఎలియాస్ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది, వాళ్ళని తర్వాత చెప్తాం. ఇప్పుడైతే వాళ్ళకు 25,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట. వీళ్ళందరిపైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం. తర్వాత లాస్ట్ 10 నెలల నుంచి 11 months నుంచి ఇప్పటికీ 465 మంది 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కాడర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి,
Malla Rajreddy alias Sangram, Tippiri Tirupati alias Devji, Paka Hanumantu alias Ganesh, Bade Chokkarao alias Damodar. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు, అందులో 5గురు ఈ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నారు. అందులో గీరెడ్డి పవనానందరెడ్డి, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె డీకేజెడ్సీ మెంబర్ గా ఉంది. ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతను డీకేజెడ్సీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. డీకేజెడ్సీలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అయితే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ సెక్రటరీ, స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఇతను ఇష్టంపేట గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం, కాజీపేట మండలం, వరంగల్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. మేకల మనోజ్ ఎలియాస్ వినోద్, ఇతను చింతకుంట గ్రామం, కతలాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. కర్రా వెంకటరెడ్డి, ఇతను కోరుకొండపల్లి విలేజ్, కే సముద్ర మండలం, మహబూబాద్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్, ఇతను సబితం గ్రామం, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము. మిగతా 5గురు సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా. ఇంతకుముందే రీట్రేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాము, బయటికి రాండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఇట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్, మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం. మీరు బయటికి రాండి. మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్ వేధింపులు అనేవి ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక్క నిమిషం ఇంగ్లీష్ ఎంతలో చెప్తా. We have surrender of 37 underground cadres of the CPI Maoist today, including 3 state committee rank leaders. They include Koyeda Sambaya alias Azad, who is Telangana who belongs to Telangana State Committee. Similarly, Appasi Narayana alias Ramesh, who also belongs to Telangana State Committee. And Muchaki Somda alias Erra, he belongs to Dandakarana Special Zonal Committee. These people, these leaders have left the banned CPI Maoist party and joined the mainstream of social milieu today before the government. Out of these 37 cadres who have surrendered today, we have 3 state committee members, 3 divisional committee members, 9 area committee members, and 22 party members / squad members. And they, in spite of, in addition to the surrenders, they also brought 1 AK-47 rifle, 2 SLRs, 4 .303 rifles, and 1 G3 rifle with 346 live ammunition. This makes 8 weapons, deadly weapons, along with the live ammunition. The Koyeda Sambaya alias Azad has been in the underground for the last 31 years. Appasi Narayana has been underground for the last 32 years. And Muchaki Somda has been underground for the past more than 20 years. This is what it is. So I reiterate the call given by the Honorable CM of Telangana, Mr. Revanth Reddy, to come out and surrender, to come out of the banned CPI Maoist party and join the mainstream of society.
and in response to the call given by the Honorable CM, we have so many people surrendering today. In addition to the people who have surrendered earlier, the CC members and state committee members. So these cadres carry a total award of 1,41 lakhs and 5,000 rupees among them, with Koyera Sambaya and Appasi Narayana having a cash reward of 20 lakh rupees, which they will be given now. And the other cadres also have different reward announced on them. It will be given to them in due course. Yeah. As part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again reiterate the call of the Telangana police as well as the government of Telangana to all the cadres of the CPI Maoist hailing from Telangana and also from elsewhere. We have 5 CC members still left in the CPI Maoist who hail from Telangana out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Pumpala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajireddy alias Sangram, who is a CC member and also PP member. We have Kipri Tirupati alias Devji. We have Pata Hanumantu alias U.K. Ganesh. We have Pasnuri Narahari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. So thank you very much. సార్ మీరు చెప్తున్నట్టు అంటే లాస్ట్ 3 months లో పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్న దాన్ని బట్టి ఏమన్నా మీరు మాట్లాడితే ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు, అంటే దేవ్జీ లీడ్ చేస్తున్నారా, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం అన్న ఉందా? మాకైతే ఇట్లాంటి సమాచారం లేదు. అది ఓన్లీ బయట ఊహాగానాలు మాత్రమే. ఆయన దానికి పార్టీకి నాయకుడు అయిండు లీడ్ చేస్తున్నారు మాత్రం ఊహాగానాలు మాత్రమే. అంటే మీరు మాట్లాడలేదు అంటే ఆజాద్ ఏం చెప్తున్నారు అంటే ఫ్రెష్ గా వచ్చాడు కదా, ఆయన కూడా తెలియదు. ఇట్ షోస్ ద కన్ఫ్యూజన్. సరే అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లకు ఈ కగార్ ఆపరేషన్ భయపడే బయటకు వస్తున్నట్టా, లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారా? ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఆల్. యా కాదు దానికంటే ముందే వీళ్ళు బయటకు వచ్చిండ్రు వాళ్ళు. సార్ దేజీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, టచ్ లో ఉన్నారని చెప్తున్నారు, అది నిజమేనా సార్? వస్తే మంచిదే, సంతోషమే. ఇప్పుడు ఇచ్చింది కూడా ఓపెన్ కాల్ ఇచ్చినాం కదా, బయటకు వస్తే సంతోషం. వెల్కమ్ హిమ్. ఎస్ సార్, నాకు కొంచెం ఇన్నొస్తలేదు. తెలంగాణ ఇస్తారు లేకపోతే ఇమీడియట్ రిలీఫ్ యూఆర్ గివింగ్. తక్షణ సహాయం మనం ఇస్తాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది. డీజీ గారు ఒక్క నిమిషం, ఇది అయిపోయింది. ఎక్కడ వాళ్ళు ఛత్తీస్గఢ్ క్యాబినెట్ ఉంటుందా, తెలంగాణలో ఉంటుంది వీళ్ళందరికీ? ఇమీడియట్ రిలీఫ్ మేము ఇస్తాము, మన స్టేట్ వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళ స్టేట్ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. సార్ దేవ్జీ అండ్ గణపతి లొంగుబాటు కోసం మీరేం ప్రయత్నాలు చేస్తున్నారా? దేవ్జీ అండ్ గణపతి చేస్తున్నాము. మీకేమైనా పరిచయంకి వస్తే, మీకేమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రైయింగ్ ఫర్ దెమ్. ప్లీజ్ అగైన్ వీ కాల్ దెమ్ త్రూ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్, ఎనీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే వీ వెల్కమ్ దెమ్. సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ ఇవాళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 week బ్యాకే మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముంది అందులో, ఇంకా కరెక్టే. ఓకే, ఇవాళ చూపిస్తున్నారు. అవునవును, దాని వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొంచెం మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా. అరెస్ట్ అయితే 24 hours అనొచ్చు కానీ సరెండర్కి ఏముందండి. ఇక్మా లొంగుబాటును తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తుంది. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇంతమంది వచ్చింది కదా, మరి అంత ముఖ్యమైన నాకు ఆజాద్ వచ్చింది కదా, ఎందుకంటే మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ మాకంటే కూడా. సో మాట్లాడేది ఏం లేదు, కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళకి థ్రెట్ ఉంటుంది ఆల్రెడీ. ఏమండి, ఎవరు అడుగుతున్నారండి? వాళ్ళకి మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి
వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళు కనుక చెప్తే మాకు భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే వీల్ ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెన్స్ లో ఉంటారు? ఎస్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ టీజీ5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ అయ్యి ఉండి కనుక ఉంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్లే ప్రయత్నం చేయిస్తాం. మా తరఫు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి రక్షణ లాంటివి కూడా కల్పిస్తారా? చెప్పినాం కదమ్మా, ఇఫ్ దే ఫీల్ దట్ దే హావ్ థ్రెట్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సార్, ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అమ్మాయిలందరూ. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చారు సార్ ఉద్యోగంలోకి? కొంచెం ఎవరో చేతులు చెప్తారా అండి? ఎవరు అడుగుతున్నారు సార్ ఇక్కడ? ఎస్ మ్యామ్, కొంచెం మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్రణీత చెప్పండి. ఇప్పుడు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు అందరూ కూడా 20 years 21 years ఉన్నారు. సో అసలు వీళ్ళు ఏ ఇయర్ లో వచ్చారు ఉద్యోగంలోకి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళతో సపరేట్ గా మాట్లాడండి మీరు. ఒక్కొక్కరితో ఒక చరిత్ర ఉంటుంది. సో మాట్లాడండి, వాళ్ళు బాగా మాకంటే వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. ఎనీథింగ్ ఎల్స్ సార్? ఇక్కడ సార్ సత్యాన సాక్షి ఇంకా తెలంగాణ కమిటీలో 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్. వాళ్ళు యాక్టివ్ ఉన్నారు? కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరైతే సీనియర్లు ఉన్నారో చాలా మంది వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమందిని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళని చూస్తున్న సమాచారం ఏంటంటే కొంతమంది మోసుకుపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల మోసుకుపోవాల్సిన పరిస్థితి కూడా ఉందట. కాబట్టి మనం అంటున్నాం ఇంకా బయటికి రండి, తొందరగా బయటికి రండి అని చెప్తున్నాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవుజీ తెలంగాణ వైపు వెళ్ళాడని చెప్పారు సార్. మీ సర్వేలెన్స్ లో ఏమన్నా వస్తే మంచిదే అండి. తెలంగాణ వైపు అయినా అంటే మరి హైదరాబాద్ ఎక్కువ దూరం లేదు, మరి వస్తే మంచిదే. మాట్లాడి వాళ్ళతో ఒకసారి మాట్లాడి. ఇప్పటికీ 465 మంది, 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు.